కట్టలేక చాలామంది రోడ్ల మీద ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. సో ఒక్కసారి పోయి చూస్తే వాళ్ళ హాలత్ లేదో అర్థమవుతుంది. ఒకసారి రేవంత్ రెడ్డి గారికి మన నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే అశోక్ నగర్ లైబ్రరీకి పోయి చూడండి. సో ఎవడెవడు ఎక్కడెక్కడ తింటాడు, ఎట్లా బాధపడతారు, ఏ రకమైనటువంటి నీచమైనటువంటి బతుకుతూ ఉన్నారు, కొన్నేళ్లుగా మరి ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఏజ్ బార్ అయిపోయి కొంతమంది ఏ రకంగా బాధపడతా ఉన్నారు, వాళ్ళకి తినడానికి కూడా పైసలు లేక, ఖర్చులకు కూడా పైసలు లేక ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారో దయచేసి ఒకసారి వాళ్ళ బతుకులకి తొంగి చూడాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. సో ఖచ్చితంగా మీరు ఎట్లనైతే జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటున్నారో దాంతోపాటుగా నిరుద్యోగ భృతి ఇవ్వాలా, దాంతోపాటుగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అనౌన్స్ చేయాలని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ ముందుగా దిశ చూద్దాం. దిశ చూసినట్టయితే జాబ్ క్యాలెండర్ రెడీ, 2-3 రోజుల్లో రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్. కేకేకు కాంగ్రెస్ కండవా కప్పుతున్న ఖర్గే పక్కన రేవంత్. కేకేని ఎవరు చూస్తాడండి? కేకే అంటే ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఒకప్పుడు ఆయన నడిచిందేమో, ఇప్పుడు నడుస్తుందా? యువతను తీసుకొచ్చి కండవాలు కప్పండి దమ్ములు ఉంటే. వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఈయన అడ్డు పెట్టుకొని వాళ్ళ బిడ్డ మేయర్ పదవి కొట్టేసింది. తర్వాత ఏం చేసినామమ్మా నువ్వు హైదరాబాద్ మేయర్ గానంటే ఇక కొన్ని కాంట్రవర్సీస్ వస్తే పిచ్చి వాగుడంతా వాగుతుంది. ఆమె సబ్జెక్ట్ తెలియదు, పాడు తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోతూ ఉంటుంది. ఆ కుక్క గడిచి పసిపాప చనిపోయిందంటే ఏదో ఒకటి మాట్లాడుతుంది. ఆ కుక్కకు ఎవరు ఫుడ్ పెట్టలేదు అందుకే ఆకలితో చంపేసింది అంటుంది. మరి ఈమెకే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. సో అటువంటి ఫ్యామిలీ, ఏ ఎండక గొడుగు పట్టే వ్యక్తి, ఈయన వైఎస్ పెట్టిన భిక్ష, ఈయన కొడుకు హత్య చేస్తే, ఈయన కొడుకు కేకే కొడుకు నేను మళ్ళా గుర్తు చేస్తా ఉన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తా ఉన్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేకే కొడుకు ఒకరిని హత్య చేస్తే తగలబెట్టేసిండు, ఆ శవంని కూడా హత్య చేస్తే ఆ కేసు నుంచి బయటపడేసిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోరా నాయన నువ్వు అని చెప్పి బయటికి పంపించేసిండు. అటువంటి హత్య చేసినటువంటి ఫ్యామిలీ ఈ రోజున మళ్ళా కాంగ్రెస్ గుట్టికి కండవా కప్పుకొని మరి పోయిందంటే ఇప్పుడు ఏమవుతుందండి వీళ్ళ వల్ల? ఈయనకేమైనా క్యాడర్ ఉందా? ఈ ఏజ్లో పార్టీ మారి ఇంకా తిట్లు తినడం తప్ప ఇంకేమైనా అవుతుందా వీళ్ళ వల్ల? మళ్ళీ దానికో స్మైలింగ్ ఒకటి, అదేదో మా మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చి కండవా కప్పినట్టే మీరు మీ బిల్డప్లు. ఈయన వల్ల ఏమవుతుంది? ఈయన ఏం చేస్తాడు? పాదయాత్ర చేస్తాడా? ప్రజల సమస్య గురించి మాట్లాడిండా? నిరుద్యోగుల బాధ గురించి మాట్లాడిండా? ఫీజు రియంబర్స్మెంట్ల గురించి మాట్లాడిండా? మరి రైతు రుణమాఫీ గురించి మాట్లాడిండా? రైతు బంధు గురించి మాట్లాడిండా? పురుగుల మందు తాగి చనిపోతున్నటువంటి వాళ్ళని మాట్లాడిండా? నిన్నటికి మొన్నటికి మా రైతు వీడియో వైరల్ అయింది. ఈ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కార్యకర్తలు, సో కాల్డ్ కొంతమంది అనుచరులు వాళ్ళ భూమిని కబ్జా చేసే ప్రయత్నం, దండం పెడతా నా భూమిని కబ్జా చేస్తున్నారు కాపాడండి అని చెప్పి వీడియో పెడితే వాళ్ళ ఎవరైతే ఉన్నారో యాక్షన్ తీసుకోండి, అరెస్ట్ చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి చెప్పడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల వీళ్ళ గురించి మాట్లాడిండా? ఏం మాట్లాడిండండి కేశవరావు? ఏం మాట్లాడిండు కేశవరావు? ఈ ఏజ్లో ఆయన తీసుకొచ్చి ఏం చేస్తాడు? అక్కడ ఉన్నప్పుడు గద్దన్ పిక్క తిన్నట్టు పిక్క తిన్నారు. నేను చెప్పనా ఈయన 111 జీవోల ఆస్తులు ఏడున్నాయో చెప్పనా? ఏ రకంగా అసైన్డ్ భూములు నొక్కేసి రైతులను మబ్బి పెట్టి, పాపం కొంతమంది రైతులు ఈయన కేసీఆర్ గారికి క్లోజ్ కదా అని చెప్పి అంటే, మళ్ళీ ఈ స్టోరీ చెప్పింది ఎవరు తెలుసా నాకు? కాంగ్రెస్ కార్యకర్తలే. మా చేవెళ్ళ మొయినాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు 111 జీవో ఇష్యూ అప్పుడు నేను పోయినా. కావాలంటే మా ఛానల్ ఉంటుంది, లింక్ మేము వెతికి మళ్ళీ రీపోస్ట్ పెడతాం, దాన్ని రీషెడ్యూల్ చేస్తాం. ఓకే, 1 year బ్యాక్ 111 జీవో బాధితులంతా కూడా 111 జీవో ఎత్తేయాలి అని చెప్పి పెద్ద ఇదైంది కేసీఆర్. మళ్ళీ అది తీసుకొస్తాం ఏదేదో కబుర్లు చెప్పిండు కదా.
ఆ టైంలో మేము పోయినాం 111 పరిధిలోకి పోతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడరు పాస్బుక్స్తో సహా సర్వే నెంబర్తో సహా మరి ఈయన ఆస్తులు ఏడ ఉన్నాయి, మరి ఏ రైతు కుటుంబాలని మోసం చేసి అప్పనంగా 11 ఎకరాలు ఈయన కొట్టేసి తర్వాత వాళ్ళ కూతురు కూడా ఇంకొన్ని ఎకరాలు ఎట్లా ఇప్పించుకున్నాడు. పాపం ఈ పెద్ద మనిషి దగ్గరికి ఏ రైతులు పోయినరండి. పోతే అయ్యా ప్లీజ్ అయ్యా మమ్మల్ని చుట్టూ తిప్పించుకుంటుర్రయ్యా, మాది ధరణిలో ఎక్కించలేదయ్యా, ప్లీజ్ అయ్యా మాకు పైసలు కావాలి, మేము అమ్ముకోవాలి భూములు, నా బిడ్డ పెళ్లి చేయాలి, నా ఖర్చులకు పైసలు కావాలయ్యా, నా భూమిని అమ్ముకుందాం అనుకుంటున్నా, జర మీరు చెప్తే పని అయిపోతుందయ్యా అని చెప్పి ఆ పాస్బుక్లు తీసుకుపోయి ధరణిలో మా భూముల పేర్లు ఎక్కియండి అని చెప్పిన పాపానికి ఈ పెద్ద మనిషిగా నేను ఈయన గురి ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి పెద్ద మనిషి అని మాట్లాడుతూ ఉన్నా. ఓకే, ఈయన ఏం చేసిండు, ఏం తిరుగుతారమ్మా, అది అయ్యే పనేనా ధరణిల పేరెక్కించుడు? ఇప్పుడు అవుతుందా? ధరణిల పేరెక్కించుడు అవుతుందా? ఇప్పుడు అవుతుందా? కష్టమమ్మా. కాదు, ఓ పని చేయి, ఇగో దాని భూమి విలువనేమో అసలు గవర్నమెంట్ వాల్యూయే మీకు తెలుసు. చేవెళ్ళ మొయినాబాద్లో హాట్ కేకుల్లాగా రేట్లు ఉంటాయి, మరి ఒక్కొక్క ఎకరం కోట్లు పలుకుతూ ఉంటుంది. కోట్లు విలువ చేసే భూమిని ఆఖరికి 5 లక్షలకు 6 లక్షలకు వాళ్ళని బెదిరించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయించి తీసుకున్నాడండి ఈయన భూమి. వాళ్ళు హెల్ప్ చేయమని పోతే ఆయన అహంకారం చూపించి ఆయన పవర్ చూపించి 11 ఎకరాలు అప్పనంగా ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు చేతిలో పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? సో నువ్వు అప్పుడు అడ్డు పెట్టుకొని అప్పనంగా భూములు కొట్టేసినావు, అది కొట్టేసినావు, ఇది కొట్టేసినావు. నువ్వు ప్రజలకు ఏం చేసినావయ్యా కేశవరావు? నువ్వేమైనా చేసినావా? నువ్వు ప్రజల కోసం ఏమైనా మాట్లాడినావా, ఆర్చినవా, తీర్చినవా, కొట్లాడినవా? ఆఖరికి నీ కొడుకు హత్య చేసి ఒకరిని చంపేస్తే ఆయనను కూడా ఎన్కేసుకొచ్చి బయట మంచిగా విచ్చలవిడిగా తిరుగుతుండు. మన దేశ దౌర్భాగ్యం, ఎవడైతే హత్యలు మానభంగాలు చేస్తారో మన భారతదేశంలో అబ్బో గాగుల్స్ పెట్టుకొని మరి సూపర్గా తిరగచ్చు గురు. అదే నీతిగా నిజాయితీగా పోతే వాళ్ళందరూ పోయేమో జైలు ఉంటారు. ఏ రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. అయితే మన దేశంలో బతకాలంటే అబద్ధాలు చెప్పుకోవాలి, నీతి నిజాయితీని అనగదొక్కుకోవాలి, చంపుకోవాలి. సో నేను అడుగుతున్నా, ఈయన ఏం ఘనకార్యం చేసిండని కాంగ్రెస్లోకి తీసుకొచ్చిండు? నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, మీకు నిజంగా తెలంగాణ ప్రజలమైన ప్రేమనే ఉంటే ఈయన ఫ్యామిలీ ఏడేడైతే కబ్జా పెట్టిందో భూములు, ఆ కబ్జా చేసిన భూములన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే మా రైతన్నలకు ఇచ్చేస్తారా? మీరు ఇచ్చేస్తారా? రాసిచ్చేస్తారా ఆస్తులు? కేశవరావుని రాసిమ్మనండి, ఈ పెద్ద మనిషిని రాసిమ్మనండి సార్, ఆస్తులు రాసిమ్మనండి, రాస్తాడా లేదా నేను చూస్తా. ఎట్లుండే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎట్లా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ? అవినీతి పరులను అందరినీ చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం మా కాంగ్రెస్ క్యాడర్ల కార్యకర్తలు కూడా బాధపడబట్టే మొన్నటిదాకా గల్లా పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి జైళ్ళకి నెట్టిన వాళ్ళు ఇప్పుడు పార్టీలకు వచ్చి కండువాలు కప్పుగా ఉంటే వాళ్ళు ఏమైనా కల్కి సినిమా చూసినట్టు మంచిగా పాప్కార్న్ తినుకుంటూ చూస్తారు అనుకున్నారు. వాళ్ళ గుండెలు మండుతున్నాయి సార్, బాధపడుతున్నారు. ఎన్నడన్నా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తల్ని కలిసిర్రా? సరే అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, పక్కన పెట్టండి. కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ భవన్కి వచ్చి ఎప్పుడన్నా కలిసిర్రా? మీ క్యాడర్ని కలుసుకున్నారా? కలవనికి టైం ఇచ్చిరా? సామాన్యుల ప్రజలకి ప్రజాదర్బార్ పెట్టారు, మరి మీ కార్యకర్తలు కలవాలి కదా, మాట్లాడాలి కదా. వాళ్ళు చాలాసార్లు కలుస్తుంటే మీరు అపాయింట్మెంట్లు ఇస్తలేరంట. నేను అందుకే చెప్తా ఉన్నా, మాకు బియ్యరు సివిల్ సప్లైస్ 5,000 కోట్ల స్కామ్ అయింది రేవంత్ రెడ్డి గారు. అపాయింట్మెంట్ ఇమ్మని మీ పిఏలకు పిఆర్ఓలకు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు లేపరు. అడిగినా మీది సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ కదా, మీకు ఎందుకు ఇవ్వాలని హీనంగా మాట్లాడతారు. నేను ఈరోజు అడుగుతున్నా, ఏ శాటిలైట్ మీడియా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసింది? ఏ శాటిలైట్ మీడియా సపోర్ట్ చేసింది అంటున్నా నేను. ఎవడు సపోర్ట్ చేసింది అంటున్నా నేను. ఎవరు సపోర్ట్ చేసింది? ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నా యూట్యూబ్ ఛానల్సే కారణం అని చెప్పి మా కేటీఆర్ కూడా చెప్తా ఉన్నారు కదా. డప్పు కొట్టి మాకు మొన్న కూడా లీగల్ నోటీసులు పంపించింది మా మీద కక్షలు కట్టి, మాటికి వాళ్ళ పరువులు తీస్తున్నామని. ఏ శాటిలైట్ మీడియా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది? బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు మీకు శ్రీరామరక్ష అయింది. బండి సంజయ్ని అధ్యక్షుడిగా తొలగించడం మీకు శ్రీరామరక్ష అయింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా గెలిచే వరకు మీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు సార్. మాస్ ఫోన్లని చెప్పినాం, లేదు లేదు నిరుద్యోగులు గజ్జగట్టుకొని తిరుగుతున్నారు, మీరు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని మేం చెప్తే కూడా వాళ్ళు నమ్మలే. అంటే మీ వాళ్ళకే నమ్మకం లేదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని. మరి ఏ శాటిలైట్ మీడియా మీకు సపోర్ట్ చేసింది? ఇప్పుడు గదే శాటిలైట్ మీడియా మీ ప్రభుత్వానికి డప్పులు కొడతా ఉన్నాయి, డప్పులు తుప్పులు వదిలేలాగా డప్పులు కొడతా ఉన్నాయి. నిరుద్యోగులు ధర్నా చేస్తే శాటిలైట్ లేదు అక్కడ. శాటిలైట్లు కాదు, మాకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా రాలే. సో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీది. సో కాంగ్రెస్ క్యాడర్ని కూడా కార్యకర్తల్ని కూడా రేవంత్ రెడ్డి గారు కలవట్లే, విజిటింగ్ అవర్స్ లేదు, వాళ్ళు కలుద్దామంటే కలవలేకపోతున్నారు. మీ పిఏలు ఫోన్లు లేపట్లే, ఫోన్లు తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పడేయమని చెప్పండి. మీ అపాయింట్మెంట్ కావాలంటే ఎవరిని అడగాలి? ఫోన్లు తీసుకెళ్ళి మూసీ నదిలో పడేయమని చెప్పండి. ఇక పోతే మంత్రులు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళు నియోజకవర్గంలో పోయి కలవాలనా, మినిస్టర్ క్వార్టర్స్లో పోయి కలవాలనా, లేకపోతే వాళ్ళ ఇళ్ళకి పోయి కలవాలనా, ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ టైంలో ఉంటారు, సెక్రటేరియట్కి ఎప్పుడు వస్తారు ఎవ్వరికి తెలియదు సార్. నేను అందుకే చెప్తా ఉన్నా, మీకు ప్రూఫ్ కావాలంటారు కదా, మేము ఏమైనా మాట్లాడితే సోషల్ మీడియాలో ఏమైనా మాట్లాడితే ప్రూఫ్ కావాలంట, ప్రూఫ్. నేను అందుకే చెప్తా ఉన్నా, పూర్వంలా మా రాజులు ఉన్నారు, మా ఛత్రపతి శివాజీ గారు, అంతెందుకు మా కృష్ణదేవరాయలు, సో ఇట్లాంటి